మొన్న అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఫ్రీ బస్సు గురించి మాట్లాడారు. ఫ్రీ బస్సు జిల్లాలకే పరిమితం చేస్తానన్నారు. మీరు ఇచ్చిన హామీ ఏంటి? రాష్ట్రానికి ఇస్తా అన్నారు, ఇప్పుడేమో జిల్లాకి ఇచ్చారు. జిల్లా ముందు జిల్లా తర్వాత లేదంటే వార్డుల వారీగా పెట్టండి, లేకపోతే ఎందుకంటే ఇక్కడ దిగి అవతల రోడ్లో దిగుతూ ఉంటారు. మీరిచ్చే హామీలు ఇవేనా? ముందు సిటీలో ఇవ్వండి. సిటీలో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఏదైతే హామీ ఇచ్చి మహిళలకు నేను భరోసాగా ఉంటా, నేను అది చేస్తా ఇది చేస్తా అని మహిళలు మోసపుచ్చి మీరు ఓట్లు వేయించుకున్నారు. అదే మహిళలు రేపటి రోజున మిమ్మల్ని తరిమి కొట్టేలా చేసుకోమాకండి. మీరు ఇచ్చిన హామీలు కనీసం ఈ ఫ్రీ బస్ అయినా చేస్తారని మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మహిళా దినోత్సవం రోజున మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు స్వాతంత్రం, స్వేచ్ఛ రెండూ లేకుండా పోయినాయి. అఘాయిత్యాలు, మారణ హోమాలు, ఈ తప్ప ప్రశాంతత అనేది రాష్ట్రంలో లేకుండా పోయింది. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని మీరిచ్చిన హామీల్లో మహిళలకి చేయాల్సినవన్నీ చెయ్యాలని చెప్పి ఈ రోజున మేము అడుగుతా ఉన్నాం. ఏమంటే ఉచిత బస్సు ఇస్తాము మహిళలకు అన్నారు, ఇప్పుడేమో జిల్లాల వారీగా ఇస్తామంటున్నారు. జిల్లాల వారీగా కాకుండా వార్డుల వారీగా ఇస్తే మంచిదేమో. ఎందుకంటే ఆయన అన్ని మోసపూరితమైన మాటలు మాట్లాడి మీకు లేడీస్కి అవి చేస్తాం ఇవి చేస్తాం అన్నారు. ఏమీ లేదు. మీరు చంద్రబాబు గారు మీరు పబ్లిక్గా చెప్తున్నారు వైఎస్ పార్టీ వాళ్ళకి ఏ పథకాలు ఏమి చేయొద్దని అంటున్నారు. మేము మాత్రం మా జగనన్న మతం చూడలా, కులం చూడలా, పార్టీ చూడలా, వర్గం చూడలా, ప్రతి కార్యకర్తకి, ప్రతి మహిళకి, ప్రతి వర్గానికి, ప్రతి కులానికి కూడా మేము అన్ని పథకాలు ఇచ్చాము. మీరు ఆ మాట అంటాం చాలా తప్పు. మేము ఈరోజు ఖండిస్తున్నామండి ఆ మాటని. అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మావతి నాయుడు, మాది సెంట్రల్ నియోజకవర్గం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాల్లో ఫ్రీ బస్ గురించి చెప్పారు కదండి. ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో మహిళలందరికీ ఫ్రీ బస్సు ఇస్తాము, మీరు ఎక్కడికి కూడా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలని వెళ్ళాల్సిన అవసరం లేదు, రాష్ట్రం మొత్తం కూడా ఫ్రీగా తిరగచ్చు అని చెప్పారు. మరి ఇప్పుడు వచ్చేటప్పటికి ఏం మాట్లాడుతున్నారండి? కేవలం జిల్లా వరకు మాత్రమే పరిమితం చేశామని చెప్పేసి నిన్న చెప్తున్నారు. మరి ముందు ఎందుకంటే అలాంటి హామీలు ఇచ్చారు? మహిళలందరూ కూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అసలు చెప్పిన ప్రతి హామీ మీరు చేయలేదు. కనీసం ఇదన్నా చేస్తారేమో అనుకున్నాము. ఇది కూడా జిల్లా వరకు కూడా కాదు, కేవలం మీరు ఎన్టీఆర్ జిల్లా ఎక్కడున్న వాళ్ళు ఆ జిల్లా వరకే అంటున్నారు. అది మాత్రం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ప్రజలందరూ కూడా మిమ్మల్ని నమ్మి మీరు ఇచ్చే పథకాలు ఏమైనా ఇస్తారేమో, జగన్ కంటే మీరు బాగా చేస్తారేమో అని ఒక నమ్మకంతో మీకు ఓటేశారండి. ఇవాళ ప్రతి పథకాన్ని కూడా మీరు అలాగే చేస్తున్నారు. అదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఈ ముందు రోజుల్లో మీకు తగిన గుణపాఠం అయితే నేర్పుతారండి. ఇది ఒకటి ఆలోచించుకోండి. ఫ్రీ బస్సు అమలు చేస్తారని మేము ఆశించాము, కాదైతే ఇప్పుడు జరగలేదు, జిల్లాల వరకే అని చెప్తున్నారు. జిల్లా నుంచి జిల్లాకని కాకుండా మీరు మొత్తం ఇస్తానన్న పథకాలే కానీ ఫ్రీ బస్సే కానీ మాకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఒక మహిళగా మేమందరం కూడా అడుగుచున్నాము. మాకు ఫ్రీ బస్సు ఏర్పాటును చేయమని కోరుచున్నాము. సెంట్రల్ నుంచి మాట్లాడు. అందరికీ నమస్కారం. నా పేరు తోపుల వరలక్ష్మి. ఈ రోజున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి ఎన్నికల ముందు చెప్పినటువంటి పథకాలన్నీ కూడా సూపర్ 6 అంటూ ఉచిత బస్సు, మళ్ళీ 18 సంవత్సరాల నుంచి ఉన్న మహిళలందరికీ కూడా 1500 చొప్పున అని చెప్పేసి అబద్ధపు హామీలను చెప్పారు. ఈ ఉచిత బస్సు అనేది మహిళలందరికీ ఎలక్షన్ల ముందు అందరికీ ఆశ పెట్టి విద్యార్థులకని మహిళలకని మన రాష్ట్రం అంతటా కూడా ఫ్రీ సర్వీస్ ఇస్తామని చెప్పేసి, నేను మీకున్నాను అని చెప్పేసి ఉచిత బస్సు సర్వీస్ నేను ఇస్తాను అని చెప్పేసి అబద్ధపు హామీలను ఇచ్చి ఈ రోజున జిల్లాకి మళ్ళీ మొత్తం ఇస్తానని చెప్పి ఈ రోజున మళ్ళీ జిల్లా వరకే పరిమితం అని చెప్పేస్తున్నారు. జిల్లా టు జిల్లానే చెప్పేసి ఉచిత బస్సు సర్వీస్ చెప్తామని అంటున్నారు. ఇప్పుడు జిల్లా కాదు కదా, సెంట్రల్లో సిటీలో కూడా ఆ పథకం అమలయ్యే సూచనలు కూడా కనిపించట్లేదు. ఇటువంటి అబద్ధపు హామీలను ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేసి గెలిచారు. టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ హామీ మరి ఒక పెన్షన్ తప్పుతాయని, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తును చాలా దిగజారు చేశారు. పిల్లలు చదువులు కూడా మానేశారు. జిల్లా మొత్తం అన్నారు, ఇప్పుడు రాష్ట్రం మొత్తం అని చెప్పి ఇప్పుడు జిల్లా వరకు అంటున్నారు. ఉచిత బస్సు మరి అది ఎంతవరకు మీరు సమంజసంగా అది కాదండి. మరి ఈ విధంగా అయితే నెక్స్ట్ మరి ఎలా గెలుపొందుతారు ప్రజలు? మరి మీరు మీకు నెక్స్ట్ ఓట్లు వేస్తారని అనుకుంటున్నారా?
ఇలా ఉంటే మరి మీ కూటమి ప్రభుత్వం ఎలా డెవలప్ అవుతుందని అనుకుంటున్నారు? ఇది సమంజసం కాదండి. ముందు గద్దెక్కేటప్పుడు ఎన్ని హామీలు ఇచ్చారు, ఇప్పుడు ఏమాత్రం అసలు నెరవేర్చారండి? మీకు మీరే గుండె మీద చేతులు వేసుకొని ఒకసారి మేము ఏమి ఇచ్చామా, ప్రజలు ఎలాగా మా వైపు తిరుగుతారా, ప్రజల దృష్టిలో అసలు మేము ఎలాగ ఉన్నామా ఒకసారి ప్రశ్నించుకోండి. ఈరోజు మహిళా దినోత్సవం రోజు మాకు అసలు కడుపు రగిలిపోతుంది. ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం అంటే మేము ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. ఈరోజు మహిళా దినోత్సవం అంటే మాకు ఏమి ఇచ్చారని మేము సంతోషపడాలి? పలానా ఈ కూటమి ప్రభుత్వం మాకు ఏమైనా ఇచ్చిందని సంతోషపడాలా? మీరు చెప్పండి. ఏం ఉచిత బస్సు మహిళలకు అన్నారు, అక్కడికి వెళ్తే ఇక్కడికి నడిచి ఇప్పుడు ఎండటంలో ఎక్కడికి వెళ్ళాలి చెయ్యాలి చెప్పండి. మరి మీరు ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తారు చెప్పండి? జిల్లా వేదికగా ఇస్తారా, రాష్ట్ర వేదికగా ఇస్తారా, ఏ విధంగా ఇస్తారు? మరి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటారా, లేకుంటే మీరు వెనుదిరిగి వెళ్తారా? మరి ఇదేనా కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన? మీరే ఒకసారి తెలుసుకోండి. ప్రజలు నెక్స్ట్ అయితే మీకు ఎలాగ సమాధానం చెప్తారో చెప్తారు, మీ ఇష్టం.